మంగ్లీ మీడియా ముందు కనిపించే ఫేస్ వేరు, మీడియా వెనక తెర వెనక ఆవిడ ఫేస్ వేరు. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఆవిడ పాడే పాట దేవుని పాటలు అది వేరు, వాడి వెనక ఆవిడ నోటి నుంచి వచ్చే సుభాషితాలు బూతులు మామూలు విషయాలు కాదు. భాష ఎలా ఉంటుంది? బాలా డీసెంట్ గా ఉంటుందా? తొక్కబే ఫుడ్గా ఆ బూతులు మాట్లాడిన నోటితోనే శివనామస్మరణ, శివుని పాటలు, తెలంగాణ పాటలు, రాజకీయపరమైన పాటలు పాడుతుంటారు అని ఇప్పుడు మంగ్లీ పైన మండిపడుతూ ఉన్నారు. చూసావా బౌర్ కప్పల ఎంత ఉంటది. సుబ్బారావు మంగ్లీకి ఫోన్ చేయడం, మంగ్లీ కేసు వెనక్కి తీసుకోమండం, డబ్బులు ఆఫర్ చేయడం, సుబ్బారావు ఒప్పుకోకపోవడంతో సుబ్బారావు పైన మాటలతో దాడి చేయడం, చంపేస్తామని బెదిరించడం. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. లేదు సుబ్బారావే నన్ను 10 లక్షలు డిమాండ్ చేశాడు, అనవసరంగా నాకు సంబంధం లేని వివాదంలోకి నన్ను నా తమ్ముడు శివాని లాగుతా ఉన్నాడు, ఆ మధు నాయక్ ఎవరో నాకు అసలు తెలియనంటే తెలియదు, దీనికి నాకు సంబంధం లేదు, ఎందుకు బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు. ఉంది నా ఫోటోని వాడుతా ఉన్నారు. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి, ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఎవడో ఎక్కడో ఫోటో దిగితే నేనేం చేస్తాను, నాతో చాలా మంది ఫోటో దిగుతారు, చాలా మంది దిగుతారు. వాడు క్లోజ్ గా తెల్లవారుజామున 3 వచ్చి మన ఇంటి దగ్గర ఎవరు ఫోటో దిగరు. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తా ఉంటే నాకు బాధేస్తా ఉంది అని ఆవిడ కూడా మీడియా ముందు కన్నీటి పరిమితమయ్యారు. నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. బట్ ఒక 10 రోజులు గడిచాక చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. సుబ్బారావు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు, బాధితుల తరపున వాళ్ళు కంప్లైంట్లు చేశారు. మంగ్లీ ఒక 4-5 రోజుల నుంచి కనిపించడం లేదు. అది గమనించారా? అంటే వివాదం ఎందుకు అనుకున్నారో మరొక విషయమో తెలియదు, కానీ నేను మీడియా ముందు కనపడిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను, అది వేరే విధంగా వెళ్తా ఉంది అనుకున్నారు, కానీ ఆవిడ సైలెంట్ అయితే అయ్యారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అరే మన మంగ్లీ పైన ఇలాంటి ఆరోపణలు ఏంటి అని మంగ్లీకి మద్దతుగా నిలిచిన వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఆవిడ వెంట నిలిచిన వాడు, ఆవిడ వెంట నిలిచిన వ్యక్తులు, సోషల్ మీడియాలో ఆవిడకి మద్దతు తెలిపిన వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక? అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి, కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాది సుబ్బారావుకి మద్దతు కొంత పెరుగుతున్నట్లే కనిపిస్తా ఉంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందరూ డ్రాప్ అయిపోతూ ఉన్నారు. మంగ్లీ ఒక విధంగా ఏకాకైపోయింది. ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? మీ వైపు నిజం ఉంటే, మీ వైపు న్యాయం ఉంటే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే, మీ వైపు మద్దతుగా ఉన్నవాళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోతా ఉన్నారు? మీకు మద్దతు పెరగాలి కదా. జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుందిరా. మీకు మద్దతు పెరగాలి కదా, పెరగటల్లా. ఈ అంశాన్ని చాలా మంది గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వాడితే నా పొలం తడవకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అబ్జెక్షన్ పంచాయతీ బోర్డుకి ఎందుకు? వెళ్ళండి. అంతేకాకుండా పోలీస్ అధికారిని కలిశారు, కంప్లైంట్లు కూడా చేశారు, ఆ ఫోటోలు కూడా మీడియాలో పెట్టేశారు. అప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ అయినప్పుడు ఆయన ఎక్కడో వేరే కంట్రీలు ఉంటే ఆయనను ట్రాక్ చేసుకుంటుండి ఆయన వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాధితులని ఇటో ముగ్గురిని కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు సామాన్యులు 100 మంది కోట్లాది పైసలు మేము నష్టపోయినాము అని ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు ఎవిడెన్స్లు. మరి ఒక ఐదుగురిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రెస్పాన్స్ ఇయ్యనుంటిరి, ఎందుకు ఇయ్యలేదు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఉల్టా మళ్ళా ఆ సామాన్యుల తరఫున వాదించడానికి వచ్చిన లాయర్ ని మధ్యలో ఆపి మీరు ఏం చేసిండ్రు? బ్రీత్ ఎనలైజర్ తోని టెస్ట్ చేసిండ్రు. ఇవన్నీ గుర్తుపెట్టుకుందిరా బాబాయ్. పోలీసుల పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కోర్టు చెప్పింది కదా మీకు, ఒకవేళ అట్లా టెస్ట్ చేసేది ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి అక్కడ టెస్ట్ చేయాలి, కానీ ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఓన్లీ డ్రైవింగ్ అప్పుడే వాడతారు అని. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆవిడకి మధుకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళ సంబంధాలు కావచ్చు, దీనిపైన లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఒక్క ఆధారం దొరికితే చాలు కేసు దాదాపుగా అయిపోయినట్టే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తెర వెనుక ఎవరెవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఆవిడ తప్పు లేనప్పుడు ఎందుకు పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని ఈ వ్యవహారంలో సిఐ కొంచెం చిక్కులు ఎదుర్కోబోతా ఉన్నారు. ఆడికి అలాగే అవ్వాలేరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన